హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం హైదరాబాద్లో శంషాబాద్కి దగ్గరలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని విజిట్ చేయబోతున్నాం. ఇక్కడ మెయిన్ హైలైట్స్ వచ్చేసి 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం ఉంటుంది. అలాగే మనం 108 దివ్య దేశాలను దర్శించుకోవచ్చు. దాని తర్వాత మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. ఫైనల్ గా వచ్చేసి 3D ప్రొజెక్షన్ షో ఉంటుంది. సో ఇవన్నీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మేమైతే సిటీ దాటేసాము. ఆ తర్వాత ఈ ప్లేస్ చూస్తే చాలా అందంగా కనిపించింది. అండ్ ఈ ప్లేస్ నుండి అప్రాక్సిమేట్లీ 4 to 5 కిలోమీటర్స్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనమైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనమైతే లోపలికి ఎంట్రీ అవుతాము. వన్స్ మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే పార్కింగ్ ఫీ ఛార్జ్ చేస్తారు. మేమైతే బైక్ మీద వచ్చాము, సో 25 ఛార్జ్ చేశారు. అదే కార్ అట్లా వెహికల్లో వచ్చినప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే మేము బైక్ పార్కింగ్ చేసాము. అలాగే ఇక్కడ ఓవరాల్ వ్యూ ఎలా ఉందో మీరే చూడండి, చూసి కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఫుట్వేర్ డిపాజిట్ అనమాట. మన షూస్, స్లిప్పర్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చి టోకెన్ తీసుకుంటాం. అలాగే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇక్కడైతే మనకు ఎంట్రీ పాస్ అనమాట. లోపలికి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అయినా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేదా కౌంటర్ దగ్గర క్యాష్ ఇచ్చి అలా అయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 250 ఛార్జ్ చేస్తారు. అదే చిల్డ్రన్స్కి అయితే 150 ఛార్జ్ చేస్తారు. సో వన్స్ మనం టికెట్ తీసుకున్న తర్వాత గేట్ నెంబర్ 2 ద్వారా మనము లోపలికి ఎంట్రీ అవుతాము. వన్స్ మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే చిన్న థియేటర్లో టెంపుల్ గురించి ఒక చిన్న వీడియో ప్లే చేస్తారు. పరమ పవిత్రమైన భారతావనిలో ఎన్నో మహిమాన్విత క్షేత్రములు, అందులో 108 మాత్రమే దివ్య దేశములు. భగవంతునికి ప్రతి ప్రాణి తన సంతానమే. అందుకే దేవతలు, దానవులు, తపోధనులైన ఋషులు, దీనులైన జనులు, జంతువులు ఇలా ఎవరు భక్తితో విశ్వాసంతో పిలిస్తే వారి కోసం దిగి వచ్చాడు. వారి దుఃఖములను, బాధలను తొలగించాడు. భక్తులు తనను నిత్యం సులభంగా దర్శించుకుని కష్టములను తొలగించుకోవటం కోసం అర్చా విగ్రహముగా దిగి వచ్చాడు. ఇలా ఎక్కడెక్కడ దయతో భగవంతుడు అవతరించాడు, ఆ క్షేత్రములను ఆల్వార్లుగా పిలవబడే 12 మంది మహనీయులు తమ ప్రబంధాలలో పాటలుగా పాడారు. ఆ స్థానములే 108 దివ్య దేశములు. 1000 సంవత్సరముల క్రితం అసమానతలతో, అసూయ ద్వేషములతో అణిగిపోతున్న జనుల పుణ్యములు పండగా ఆదిశేషుడే ఆచార్య రూపములో భగవద్ రామానుజుల వారిగా అవతరించాడు. సమత మనతోనే ప్రారంభం. జయ హో రామానుజ.
వన్స్ వీడియో కంప్లీట్ అయిన వెంటనే సెక్యూరిటీ చెకప్ చేసి అక్కడ మనకు ఓం స్టాంప్ వేసి లోపలికి పంపిస్తారు. వన్స్ మనం ఎంట్రీ అయిన వెంటనే ఇక్కడ అందరికి ఫ్రీగా తిలకం అయితే పెడుతున్నారు. మేమైతే ఇంకా తిలకం పెట్టించుకొని 108 దివ్య దేశాలను దర్శించుకోవడానికి బయలుదేరాము. ఇక్కడైతే 108 దివ్య దేశాలని 4 మండపాలుగా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి రంగ మండపం, సెకండ్ వచ్చేసి గోష్ఠి మండపం, థర్డ్ వచ్చేసి అనంత మండపం, ఫోర్త్ వచ్చేసి వైకుంఠ మండపం. ఇప్పుడు మనం వెళ్తున్నది రంగ మండపం. ఇక్కడ 26 దివ్య దేశములు ఉంటాయి. ఒక్కొక్కటి ఇప్పుడు 1 by 1 మనం దర్శించుకుందాం. వన్స్ రంగమండపం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రెస్ట్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ప్రసాదం కౌంటర్, వాష్రూమ్స్, వాటర్. సో మేమైతే ఒక పులిహోర, ఒక లడ్డు తీసుకున్నాము. సో లడ్డుకి 50 రూపీస్ తీసుకున్నారు, అలాగే పులిహోరకు 50 రూపీస్ తీసుకున్నారు. టోటల్ 100 రూపీస్ తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి గోష్ఠి మండపం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం దేవుళ్ళని 1 by 1 దర్శించుకుందాం. గోష్ఠి మండపంలో దర్శనాలు అయిపోగానే మనకి ఇక్కడే పక్కనే గోశాల ఉంటుంది. అలాగే నెక్స్ట్ వెళ్తున్న మండపం వచ్చేసి అనంత మండపం.
ఫైనల్గా మేమైతే 108 దివ్య దేశముల దర్శనాలను పూర్తి చేసుకున్నాము. ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్లేస్లలో కల్లా నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే ఇదే. ఎందుకంటే ఇక్కడ 108 దివ్య దేశంలో దర్శనాలు నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే మన చుట్టూ ఉన్న లైటింగ్, ప్రకృతి, నేచర్ కూడా మన మైండ్ ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. బెస్ట్ మూమెంట్ అయితే మనకి ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి రామానుజాచార్య గారికి హారతి కార్యక్రమం అయితే ఉంటుంది. అది చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే మనకి మ్యూజికల్ ఫౌంటైన్ ని బ్యాక్ డ్రాప్ గా చేసుకొని అక్కడ కొంతమంది నృత్యకారులు నాట్యం చేస్తూ హారతి ఇస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. మనకి హారతి కార్యక్రమం అయిపోగానే మనమైతే బయటకు వెళ్ళే దారిలో మనకి నైట్ టైం విజువల్స్ ఒకసారి చూపిస్తాను. టెంపుల్ వి చూడండి. మనమైతే గేట్ నెంబర్ 8 నుంచి ఎగ్జిట్ అవుతాము. ఎగ్జిట్ అయ్యే దగ్గరే మనకి చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ అండ్ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉంటాయి. తినేవాళ్ళు అక్కడ తినొచ్చు. లేదు అంటే మనం బయటికి రాగానే మనకి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంది. మేము కూడా ఇక్కడే తిన్నాము. ఫైనల్గా అయితే లేజర్ 3D ప్రొజెక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. पिताश्री स्वामी रामानुज आ गए हैं। अरे वैशाख मास इतनी जल्दी आ गया। हाँ पिताश्री, रामानुज स्वामी समय के पक्के हैं। ठीक है, कालाय तस्मै नमः। आपकी योग्यता में कोई कमी नहीं है, फिर भी आगामी श्रावण पूर्णिमा को देखेंगे। अगली बार 4 महीने 5 महीने। मैं जानता था श्रीरंगम से आने में 10 दिन और जाने में 10 दिन लगते हैं, फिर भी जानबूझकर मैंने रामानुज को बार-बार लौटाया। एक दिन स्वप्न में भगवान रंगनाथ स्वयं मां लक्ष्मी जी के साथ प्रकट हुए। गोष्ठी पूर्ण। स्वामी भगवान, आप हमारे रामानंद स्वामी की इतनी परीक्षा क्यों ले रहे हैं? अब तक 3 बार आ चुका है,
बस कीजिए। अब आप उपदेश दे सकते हैं। मां, आचार्य, माता को बहुत कष्ट हो रहा है। मंत्र देने में अब विलंब आवश्यक नहीं। भगवान के कहने पर भी मेरा अहंकार शांत नहीं हुआ, फिर भी मैं उन्हें घुमाता ही रहा।